తమిళనాడులోని మదురై జిల్లాలో రెండో రోజు జల్లికట్టు పోటీలు రసవత్తరంగా సాగాయి. పలమేడులో జరిగిన పోటీలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బసవన్నలను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. ఎద్దును నిర్దేశిత సమయం పాటు నిలువరించే వారికి 8 లక్షల విలువ చేసే కారును బహుమతిగా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పోటీలో గెలుపొందిన బసవన్నకు 11 లక్షల విలువ చేసే ట్రాక్టర్ను ఇస్తామని వెల్లడించారు. అవనియాపురంలో జరిగిన పోటీలో 75 మంది గాయపడ్డారని మదురై కలెక్టర్ తెలిపారు. వారిలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. జల్లికట్టు పోటీలో పాల్గొనేందుకు 5,347 మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఎద్దులు పోటీదారుల రక్షణ కోసం 7 పశువైద్య బృందాలను 25 మంది వైద్యులను ప్రత్యేకంగా నియమించామని వెల్లడించారు. గురువారం అలగనూరులో చివరి పోటీలు జరగనున్నాయి. அடுத்த வரும் காலை